ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు 2026 జులై నెల 20 నుండి 31 వరకు పెన్ డౌన్ చేయవలసిందిగా తెలియజేసిన కర్నూలు జిల్లా నందు ప్రతి దస్తావేజు లేఖరి, అసిస్టెంట్ రైటర్స్, స్టాంప్ వెండర్స్ కలిసి మొదటి రోజు పెన్ డౌన్ చేసే కార్యక్రమంలో పాల్గొని మన దైనందిన జీవనోపాధి హక్కుల కోసం ఐకమత్యంతో మొదటి రోజు పోరాటం చేశారు. తాత ముత్తాతల కాలం నుండి దస్తావేజు లేఖరి, అసిస్టెంట్ రైటర్స్, స్టాంప్ వెండర్స్ జీవనోపాధి ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామంటూ కావున మా పొట్టలు కొట్టొద్దు, 396 జీవో ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఇందులో పాల్గొన్న వారు గౌరవ అధ్యక్షులు ఏసీ రెహమాన్, ప్రెసిడెంట్ సిఎస్ మహమ్మద్ రఫీ, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, సెక్రటరీ చందు, హనుమంతరావు, శేషు, సిఎస్ మస్తాన్ సాహిబ్ తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన 396 జీవో ప్రవేశపెట్టిన జీవో వల్ల 396 జీవో వల్ల ఇట్లా పబ్లిక్ కానీ ఇట్లా రైటర్లకు కానీ చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఈ సేవా కేంద్రంకి ఇవ్వాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ సేవా కేంద్రం నుంచి వాళ్ళకి ఏ అనుభవం ఉంటుంది, ఈ సేవా కేంద్రానికి ఏం అనుభవం ఉంటుంది, రిజిస్టర్ సేవా కేంద్రాలకి ఇస్తే వాళ్ళకి అవగాహన సరిగా ఉండదు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి డాక్యుమెంట్ చేస్తుంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి మిస్టేక్ జరుగుతుంది. అందుకు దయ ఉంచి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది ఏమంటే 396 జీవోని రద్దు చేసి యథాస్థితిగా ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్ రైటర్లు రాస్తున్నారో ఆ విధంగానే రాస్తూ ఉంటే చాలామందికి ఇదే విధంగా కొనసాగించాలి. ఇప్పుడు రైటర్లు దాదాపు ఈ వ్యవస్థ ఉండడం బట్టి 150 సంవత్సరాల పైనే ఉన్నది. ఈ 150 సంవత్సరాల పైన ఉండి అప్పటి నుంచి పబ్లిక్ సేవ చేస్తూ వారు ఇచ్చిన 10వ 5వ తీసుకొని మేము జీవనం సాగిస్తున్నాము. ఈ 396 జీవో వల్ల ప్రవేశపెడితే మా కుటుంబాలు దాదాపు రాష్ట్రంలో 1,00,000 కుటుంబాలు ఉన్నాయి, 3 కుటుంబాలు దాదాపు ఉన్నాయి. వాళ్ళంతా రోడ్డున పడతారు. దయ ఉంచి మాకు పాత వాళ్ళకి లైసెన్సు రెన్యువల్ చేయవలసిందిగా కోరడమైనది. కొత్త వారికి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి కొత్త లైసెన్సులు ఇస్తే వాళ్ళపైన భారం వేస్తే బాధ్యత రహితంగా పనిచేస్తారు. 396 రద్దు చేయాలని నా డిమాండ్. ఎన్ని రోజుల వరకు పెన్ డౌన్ కార్యక్రమం? 20వ తారీఖు నుంచి ఈ నెల 31 వరకు పెన్ డౌన్ కొనసాగిస్తున్నాం. ఓకే, గవర్నమెంట్ అలా ముందుకు రాకపోతే మళ్ళీ కొనసాగిస్తాం. ఓకే. సిఎస్ మహమ్మద్ రఫీ, జిల్లా అధ్యక్షుని నేను. గవర్నమెంట్ మొన్న 26/2026 తేదీన జీవో ఒకటి మంజూరు చేశారు. ఈ జీవో ప్రకారంగా 396 వల్ల వచ్చేసి పీపీపీ ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్స్ అని ఒకటి, ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలైన ఒకటి. ఈ రెండు విధానాల వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అంతేకాక దస్తావేజీ లేఖల వృత్తిని కూడా కోల్పోవాల్సిన అవసరం వస్తుంది. ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రైవేటు పరం చేయడం వల్ల లాభమేమి? ఒక్క డాక్యుమెంట్ మేము తయారు చేయడానికి దస్తావేజీ లేఖర్లుగా 1 గంట నుంచి 1 గంటన్నర టైం పడుతుంది. పబ్లిక్ ఒక డాక్యుమెంట్ రైటర్ను ప్రత్యక్షంగా నమ్మి ఇక్కడ 120 మంది 150 మంది దగ్గర దస్తావేజీ లేఖలు కర్నూలులోనే ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ అకౌంట్ను, వాళ్ళ ఓటీపీని విధానాన్ని మాకు చెప్తూ మా మీద గౌరవంతో, మా మీద మంచి ప్రేమతో, అభిమానంతో వాళ్ళకు నమ్మకం కలిగించి మేము దస్తావేజులు రాసి రిజిస్టర్ ఆఫీస్కి పంపిస్తే రిజిస్టర్ ఆఫీసులో 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసి బయటకు వచ్చి పంపించే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితి దస్తావేజీ లేఖల మీద ఎక్కువ ప్రమేయం చూపుతుంది. కాబట్టి మేము చేయాల్సిన సేవ 99% మా మీద పడుతుంది సేవ అనేది. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ సేవ దీంట్లో 396 జీవో రద్దు చేయాలి. యథావిధిగా ఉన్నటువంటి పాత విధానం వచ్చేసి దస్తావేజీ లేఖల లైసెన్స్ మంజూరు చేయాలి. కొత్త దస్తావేజీ లేఖలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పించి లైసెన్స్ కల్పించాలని కోరుతున్నాము. ముఖ్యంగా 396 జీవో వచ్చేసి లోపభూయిష్టమైనది. దీనివల్ల పబ్లిక్ ఆస్తులన్నీ ప్రైవేటు పరమై ప్రైవేట్ వాళ్ళ చేతులకి, పబ్లిక్ యొక్క మొత్తం డేటా వాళ్ళ చేతుల్లోకి పోతుందని నేను మిమ్మల్ని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని 396 జీవోను మిమ్మల్ని కోరుచున్నాను. పేరు షేక్ అబ్దుల్ రెహమాన్, గౌరవ ప్రెసిడెంట్. మా దస్తావేజీ లేఖలు అయితేనేమి
ఇక్కడ ఉన్న డీటీపీ ఆపరేటర్లు అయితేనేమి, దస్తావేజ్ లేఖల అసిస్టెంట్స్ అయితేనేమి, జిరాక్స్ షాపులు అయితేనేమి, మా యొక్క వృత్తిని మేము కోల్పోతున్నాము. యాక్చువల్గా మేము కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మా గురువుల నుంచి మేము విద్య నేర్చుకొని ఇక్కడ మనుగడ సాగిస్తున్నాము. లాస్ట్ ప్రభుత్వం వారు ఇదే విధానాన్ని మీ సేవలకు అప్పచెప్తామని చెప్పి లాస్ట్ ప్రభుత్వం వాళ్ళు చేస్తే ఈ ప్రభుత్వం వారు దానికి వ్యతిరేకంగా స్పందించి లేదు దస్తావేజులు అట్నే కొనసాగిస్తాము, వాళ్ళు పేపర్లు జిరాక్స్ పేపర్లు ఇస్తారంట, లేదంటే అదేవిధంగా నీకు డాక్యుమెంట్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి మా యొక్క ఓటర్లు అన్ని వేయించుకొని ఈ ప్రభుత్వం వారు కూడా అదే విధానాన్ని అమలు చేస్తుంది. ఆ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఏం లేదు. మేము ప్రభుత్వాలకైతే దస్తావేజులు ఎప్పుడు వ్యతిరేకము కాదు. మా యొక్క వృత్తిని కొట్టొద్దు. ఇక్కడ చాలా మంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు, బీటెక్ ఎంటెక్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు. మా యొక్క వృత్తిని కొట్టకుండా దాదాపు మేము మొత్తం స్టేట్ వైడ్గా 1,00,000 మంది ఈ యొక్క జీవనోపాధిని నమ్ముకొని బతుకుతున్నాము. మాకు ప్రజలకు, కక్షిదారులకు చాలా యొక్క అనుబంధం ఉంటుంది. అంటే మా మీద నమ్మకంతో వాళ్ళు మాకు డాక్యుమెంట్ ఇచ్చి వెరిఫై చేయమని ఇచ్చి అదే దస్తావేజీ లేఖలు చెబితేనే మేము కొంటాము అనే కక్షిదారుల అంత నమ్మకాన్ని మేము ఏర్పరచడం కొన్ని సంవత్సరాల నుంచి. అంత నమ్మకం ఉన్న దస్తావేజీ లేఖలను ఈరోజు తొలగించి 390 తీసుకొచ్చి గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు ప్లస్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఆ యొక్క అమౌంట్ గవర్నమెంట్ వారు, ప్రైవేట్ వాళ్ళు పంచుకొని మా యొక్క పొట్టాన్ని కొట్టాలని చెప్పి ఎలా ఆలోచిస్తున్నారు అని గవర్నమెంట్ వాళ్ళకి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా 390 అని మా దస్తావేజీ లేఖల తరఫున సవికంగా మేము కోరుకుంటున్నాము. దాన్ని రద్దు చేసి మా యొక్క వృత్తిని కాపాడి మా కుటుంబాలను రోడ్డు పడకుండా చూడవలసిందిగా గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క సమ్మెకి మీ యొక్క పాత్ర విలేకరులు అందరూ సపోర్ట్ చేసి మాకు అనుకూలంగా మీరు వార్తలు రాస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. నా పేరు రామకృష్ణ నాయుడు. థ్యాంక్ యూ.